హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను నైట్ అయితే ఊరికైతే వెళ్తున్నానండి మ్యారేజ్ కోసం. 4 డేస్ ట్రిప్పు. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. నేను మా ఆడపడుచు కలిపి వెళ్తున్నాను అనమాట విజయవాడ. సో అందుకని ఆ వీడియో బట్టలు సదురుకోవడం ఆ రోజు షూట్ చేసిన వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. ఈ విధంగా బట్టలు సదురుకుంటాను. 4 రోజులు కలిపి నేనైతే ఒకటే బ్యాగ్లో సదురుకున్నానండి. ఎలా సదురుకున్నాను అనేది మీకు వీడియో చూపిద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. ముందు వంట అయితే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సమ్మర్ కదండి, అసలు చాలా వేడిగా ఉంది కదా, అందుకే లైట్గా నైట్ టైం కదా అన్నట్టుగా పాలకూర ఇగురును ములక్కాయ పాలు పోసిన కూర అయితే వండాను. ఆ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్గా అయిపోయే కూరలండి. పాలకూర కూడా తాలింపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి తాలింపు వేసేసి కొంచెం మగ్గాక ఉప్పు పసుపు కారం వేసేసి కొంచెం ఎల్లిపాయ కొట్టేస్తే పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ములక్కాయ కూర కూడా అంతేనండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు వేగాక బాగా మగ్గాక ఉప్పు పసుపు కారం వేసేసి కొంచెమే కారం వేయాలి, ఎక్కువ కారం వేయకూడదు. ములక్కాయ కూరలో పాలు పోసేసి ఆఫ్ చేయడమే. చాలా సింపుల్ అండ్ తేలిగ్గా ఉంటుంది కూరలు అయితే స్టవ్ మీద పెట్టేసి అవి కూరలు అవుతున్నప్పుడు నేను ముందు అసలు ఏమేమి పట్టుకెళ్ళాలి, ఇదే అకేషన్కి ఏంటి అని అయితే ముందు చీరలు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఏ చీర బ్లౌజు రిసెప్షన్కి పెళ్ళి కొడుకు ఫంక్షన్కి మేము వెళ్ళేది అబ్బాయి తరపునండి. మా ఆడబిడ్డ కొడుకుది, పెద్ద అత్తగారు వాళ్ళ వదిన కొడుకుది అనమాట. పెద్ద అత్తగారు వాళ్ళ అమ్మాయి ఈ కొడుకుది. దానికని ఏ అకేషన్కి ఆ అకేషన్కి చీరలు అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత డ్రెస్సెస్ కూడా కావాలి కదా మనకి, ఈ డ్రెస్సెస్ కూడా అనేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో జువాది పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ బట్టలు అనేది ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. అందులో సమ్మర్ కదా, కొంచెం మంచిగా అనిపిస్తాయి బట్టలు కూడా. మనకి వేసుకోగానే ఆ ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది. అందుకని జవాది పౌడర్ని ఒక టిష్యూ పేపర్లో చుట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ చుట్టేసి బ్యాగ్కి అడుగున పేపర్ వేస్తాం కదా, పేపర్ దగ్గర ఇది ప్యాకెట్ అయితే పెట్టాలండి. ఇలా నేను ఈ బ్యాగ్కి 2 పొట్లాలు అయితే పెట్టుకున్నాను. అడుగున ఒకటి మధ్యలో ఒకటి అంగోండి. అది ఆ విధంగా అలా పెట్టుకుంటే ఏంటంటే బట్టలు మంచి స్మెల్ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. పట్టు చీరలు అందులో సమ్మర్ కదా, నేను స్ప్రేస్ అవి కొట్టుకోనండి, నాకు పడదు. అందుకని ఇలా పెట్టుకుంటున్నాను. చాలామంది స్ప్రే కొట్టుకుంటారు. ఫస్ట్ వచ్చేసి మనం లాస్ట్ అకేషన్ వచ్చేసి రిసెప్షన్ కదా, రిసెప్షన్ చీర అనేది అడుగున పెట్టుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ అన్నీ తీసేస్తే మళ్ళీ ఫోల్డింగ్ అన్నీ పోతాయి. ప్లస్ నేను లగేజ్ లేక ఒక బ్యాగ్లోనే ఆర్గనైజ్ చేసుకుందామని ఈ విధంగా అయితే పెట్టాను. ఫస్ట్ ఇది కట్టుకునే ఆరెంజ్ బెనారస్ వచ్చేసి రిసెప్షన్ శారీ అండి. ఇది వచ్చేసి అడుగున పెట్టేసేసి బ్లౌజ్ పక్కకు పెట్టి దానికి సంబంధించిన శారీ పెట్టికోట్ కూడా పక్కన పెట్టేశాను. ఈ విధంగా నీట్గా వర్క్ బ్లౌజ్ కాబట్టి సపరేట్ పెట్టానండి. అదే మామూలు బ్లౌజ్ అయితే చీరలోనే ఫోల్డింగ్ చేసి పెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి వ్రతానికి చీర అండి. ఇది వచ్చేసి వ్రతానికి అంటే రిసెప్షన్ ముందు వ్రతం కదా, అందుకని ఇది రిసెప్షన్ చీర. దీనికి వర్క్ ఏం లేదు, అందుకని చీరలోనే బ్లౌజ్ అనేది ఫోల్డ్ చేశాను. తర్వాత శారీ పెట్టికోట్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఇవి చదువుతుంటే కూరలు అయితే అయిపోయాయండి. కూరలన్నీ సదిరేసేసి గిన్నెలకు అన్నీ తుడిసేసి మొత్తం అయితే క్లీన్ చేసుకుందామని మళ్ళీ అదే పక్కన పెట్టేసి ఇటు కిచెన్లోకి అయితే వచ్చాను. కూరలన్నీ తుడిసేసి తర్వాత స్టవ్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ 4 డేస్ వరకు ఉండను, అయినా వాళ్ళకు కూడా మళ్ళీ ఇబ్బంది కదా అని మొత్తం క్లీన్ అయితే చేసేసాను. చూడండి.
క్లీన్ చేసి మళ్ళీ వచ్చేసి బట్టలు అయితే సదిరేసానండి. ఆ విధంగా వ్రతం చీర అయిపోయిన తర్వాత పెళ్లి చీర అయిపోయిన తర్వాత పెళ్ళికి ముందు పెళ్లి కొడుకుని చేస్తారు కదా, ఆ చీర, తర్వాత డ్రెస్సెస్, తర్వాత మనకి టవల్స్, నైటీస్ అలాంటివన్నీ పెట్టేసుకున్నాను. ఒక బ్యాగ్లోనే అయితే పెట్టేసుకున్నానండి అన్నీ. ఈ విధంగా ఇంకో మామూలు హ్యాండ్ బ్యాగ్ లాంటి దాంట్లోనేమో మేకప్ ఐటమ్స్ లైక్ స్టిక్కర్స్, గాజులు, బ్యాంగిల్స్ అన్నీ అయితే పెట్టేశాను. మా అమ్మాయి మా ఆయన బస్ దగ్గరికి అయితే దింపడానికి వస్తారు. మా అమ్మాయి నేను వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పి వీడియో తీస్తుంటే వెళ్ళిపోయింది. సో ఈ విధంగా అన్నీ ప్యాక్ చేసుకొని అయితే బయలుదేరానండి. నైటు 9:30కి బస్సు, కాకపోతే మేము 8:30కే బయలుదేరాము, కొంచెం ట్రాఫిక్ ఉంటుందని. ఈ విధంగా వచ్చేసామండి. తర్వాత ఇది ఎర్లీ మార్నింగ్ విజయవాడ కదా, మార్నింగే దింపేశాడు 4:30 కల్లా. ఇది విజయవాడలో అండి, విజయవాడ దగ్గర పామరు. ఇంకా 4:30కి దిగేస్తే మా వాళ్ళు వచ్చి పికప్ చేసుకున్నారు. సో ఇదేనండి ఈరోజు వీడియో. రేపటి నుంచి మ్యారేజ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్